నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? దూసుకెళ్తున్న బంగారం, సిల్వర్ రేట్లనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు మనకి 10 రోజుల నుంచి చూసుకుంటే గనక బంగారం, సిల్వర్ రేట్లు భారీగానే పెరుగుతున్నాయనే చెప్పుకోవాలి. మరి ఇప్పుడు ఇంకా ఎంత పెరిగాయి? ఎంత తగ్గే అవకాశాలున్నాయి? తగ్గే అసలున్నాయా? లేవా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ప్రెజెంట్ ఇప్పుడు గోల్డ్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయా? ఏమైనా తగ్గే అవకాశాలున్నాయనుకోవచ్చా సార్? ఇప్పుడు ప్రెజెంట్ గోల్డ్ వచ్చి 1,52,000 ప్రెజెంట్ రేట్ ఉంది. యాక్చువల్‌గా ఇవాళ 1,35,000 దాకా వెళ్ళింది. ఇంటర్నేషనల్‌గా చూసుకుంటే $4,840 వచ్చింది. సో ఇది ఏంటంటే ఈ 2 వారాల కాల్పుల విరమణ ఎప్పుడైతే ప్రకటించారో ఈ ఇరాను, యూఎస్ఏ, సో వీళ్ళకి అలాగే పాకిస్తాన్ బేస్‌గా చర్చలు జరుగుతున్నాయి. మళ్ళీ చర్చలున్నాయి అనే నేపథ్యంలో ఈ క్రూడ్ ఆయిల్ తగ్గటం అనేది జరిగింది. దాంతో ఏంటంటే స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా పెరిగాయి. అలాగే గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా బాగా పెరిగాయి. గోల్డ్ వచ్చి ఇప్పుడు అంతకుముందు 1,40,000 ఉండేది. ఒకసారిగా 10,000 పెరిగింది. ఇప్పుడు 1,52,000 దాకా వచ్చింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఈవెన్ సిల్వర్ కూడా 2,50,000కి వచ్చింది. అంతకుముందు 2,35,000 అలా ఉండేది. సో ఈ 2 కూడా బాగా పెరగటం జరిగింది. సో దీనికి రీజన్ మనం తీసుకుంటే మార్కెట్స్ పెరగటం, అలాగే గోల్డ్ మార్కెట్ పెరగడానికి మెయిన్ రీజన్ మనం తీసుకుంటే ఈ యొక్క చర్చలు జరగటం, అవే ఇప్పుడు పాకిస్తాన్ బేస్ మీద ఇరాన్, యూఎస్ వాళ్ళిద్దరు డీలింగ్స్ జరగటం అనేది జరుగుతుంది. సో మొత్తంగా చూస్తే మనం స్టాక్ మార్కెట్స్ కానీ, అలాగే గోల్డ్, సిల్వర్ గానీ, గోల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఈ ఎందుకంటే మేజర్‌గా ఈ క్రూడ్ ఎప్పుడైతే తగ్గుతుందో డాలర్ వాల్యూ తగ్గుతుంది. అంటే డాలర్ మీద మనం ఎక్కువ కొన్ని అందరం కూడా క్రూడ్ అంతా కూడా డాలర్ మీద కొంటాం కాబట్టి డాలర్ వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో గోల్డ్ తగ్గుతుంది వాల్యూ. ఇప్పుడు గోల్డ్ పెరగడానికి రీజన్ ఏంటంటే క్రూడ్ వాల్యూ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్‌గా డాలర్ కొనడానికి ఎక్కువ డాలర్స్ అక్కర్లేదు. కాబట్టి డాలర్ వాల్యూ తగ్గుతుంది. ఇదే రిలేషన్, వైస్ వర్సా రిలేషన్. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరుగుతుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ అండ్ సిల్వర్ రేటు తగ్గుతుందంటారా సార్? అవునండి. క్రూడ్ ఆయిల్ పెరిగితే గోల్డ్, సిల్వర్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. తగ్గుతాయి యాక్చువల్‌గా. సో ఇప్పుడు అదే క్రూడ్ ఇది త ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి ఈ 2 పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి మనకి. సార్ మనకి తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే గనక అవెప్పుడు తగ్గొచ్చు సార్? అంటే మొన్న మనం వార్ మధ్యలో చూసాము. దాదాపు మనకి 1,28,000 వరకు గూడా వచ్చిన రోజులు మనమైతే చూసాము. అది కాస్త చూస్తే ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ 1,40,000 దాటేసింది గదా సార్! ఇప్పుడు మళ్ళీ ఏమైనా అలా వచ్చే అవకాశాలున్నాయంటారా? ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఇది చూసుకుంటే ఇది ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా చూసుకుంటే తగ్గుతున్నాయి కాబట్టి మనకి గోల్డ్ స్టేబుల్ అవుతుందండి. అంటే విపరీతంగా పైకెళ్ళే ఛాన్స్ కూడా లేవు. ఒక రేంజ్‌లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ రేంజ్‌లోనే ఉంటున్నాయి. ఎందుకంటే బయ్యర్స్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. అలానే ఎలా ఉందంటే డౌన్ సైడ్ కూడా స్టెబిలైజ్ ఉంది. సో ఇప్పుడు 1,45,000 నుంచి 1,52,000, 53,000 మధ్యలో ఉంది. ఇంటర్నేషనల్‌గా చూసుకుంటే మేజర్‌గా మనకి అర్థమయ్యేది ఏంటంటే ఈ యొక్క డాలర్ గోల్డ్ చూసుకుంటే 48-40 ఉంది. 4,840. ఇది 5,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 5,000 వరకు కనపడుతున్నాయి ఛాన్సెస్. సో అంటే ఇప్పుడు అరౌండ్ 1,55,000 నుంచి 1,57,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గోల్డ్ రాబోయే రోజుల్లో. ఓవరాల్‌గా అయితే ట్రెండ్ పాజిటివ్‌గా ఉంది ప్రెజెంట్ చూసుకుంటుంటే మనం. సార్ ఇంకొకటి మనకి సోషల్ మీడియాలో ఇనిపిస్తుందేంటంటే, యుక్రెయిన్ లాంటి కొన్ని కంట్రీస్ గూడా మనకి భారత్‌కి కొంచెం ఆహ్, ఏదైతే గోల్డ్ ఉందో అది సేల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇన్ కేస్ అదే గనుక నిజమైతే మనకి గోల్డ్ అనేది ఏమైనా తగ్గే అవకాశాలుంటాయా? ఒకవేళ ఇదే తగ్గే అవకాశాలుంటే గనక ఇవన్నీ జరగడానికి దాదాపు ఎన్ని రోజులు పట్టొచ్చు? గోల్డ్ తగ్గటం అంటే అండి, ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ కొనేసున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే రేటు విపరీతంగా డౌన్ అవ్వనివ్వరు. సో, ఎవ్రీ డిప్‌లో బయింగ్ వస్తది. సిల్వర్ కంటే సపోర్ట్ ఉండదు గానీ, గోల్డ్‌కి కంపల్సరీ సపోర్ట్ ఉంటది. కాబట్టి మనకి గోల్డ్ అనేది ఒక్క ఇండియన్ మార్కెట్ లేకపోతే రీటైల్ మార్కెటే కాదు, సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటాయి. సో, వాళ్ళు కూడా రేట్లయి చూసుకొని వాటి యొక్క మూవ్‌మెంట్‌ని బట్టి జరుగుతుంటాయి. కాబట్టి గోల్డ్ అనేది ఇంటర్నేషనల్‌గా అన్‌సర్టెనిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు పెరుగుతూ ఉంటాయి. హ్మ్. ఇప్పుడేంటంటే అన్‌సర్టెనిటీ కొంచెం తగ్గుతుంది. ఆల్‌మోస్ట్ ఇరాన్
హార్మోన్ జెల్స్ అని గనక రిలీజ్ అయితే మాత్రం గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. పీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఏంటంటే గోల్డ్, సిల్వర్‌లు ఇప్పుడు ఏమవుతున్నాయంటే రోజుకొక రకమైన న్యూస్‌తో రోజుకొక రకంగా మూవ్‌మెంట్ అవుతున్నాయి. కాబట్టి మనమేంటంటే ఇవాళ ఉన్న ట్రెండ్ రేపు ఉంటుందా అంటే చెప్పలేకపోతున్నాం. ఈ లాస్ట్ ఎందుకంటే వార్‌ని బట్టి మారిపోతున్నాయి. ట్రంప్ గారి యొక్క వ్యాఖ్యలు గాని, ఆయన యొక్క బిహేవియర్‌ని బట్టి అన్ని మార్కెట్స్ వరల్డ్ మొత్తం మారిపోతుంది. సో, దాన్ని బట్టి మనం గోల్డ్, సిల్వర్ కూడా ఇప్పుడైతే ప్రెజెంట్ పాజిటివ్‌గా ఉంది. రేపేమవుతుంది ఇదే పాజిటివ్ కంటిన్యూ అవుతుందా అంటే ట్రెండ్ పాజిటివ్‌గా ఉందంతే. రేపు మళ్ళీ డౌన్ ట్రెండ్ ఛాన్స్ ఉందా అంటే ఇప్పుడు ఆయన వార్ కంటిన్యూ చేసాడనుకోండి, మళ్ళీ గోల్డ్, సిల్వర్ దుబాయ్ అంతా కూడా ఆగిపోతుంది. సో, గోల్డ్, సిల్వర్ కొన్ని ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి. సో, ఇలా మనం ఆలోచించాల్సిందేంటంటే ఎప్పుడైతే వార్ తగ్గుతుందో అప్పుడు కొంచెం పీస్ వస్తుంది. సో, స్టెబిలిటీ వస్తుంది. ప్రెజెంట్ అయితే ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంటది. సార్ ఇప్పుడు కొనేవారికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు కొనుక్కుందాం అనుకునే వారికి కొన్ని డేస్ ఆగమని చెప్తారా? లేదంటే ఇప్పుడు కొనుక్కుంటే బానే ఉంటుందని చెప్తారా? ఇది యాక్చువల్‌గా అక్షయ తృతీయ రేపు 19 తారీఖు ఉంది. చాలామంది ఆస్పీషియస్. కొనేవాళ్ళకి ఏమవుతుందంటే కొంత బై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం హై రేట్లు చూసాం కాబట్టి ఈ రేట్‌లో కొంతన్నా బై చేసుకోవచ్చు. అయితే మీరు కొనే దానిలో 50% బై చేసుకోండి. అది డిజిటల్‌లో అయితే కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా సేల్ చేసుకోవచ్చు డిజిటల్‌లో. మామూలుగా చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క ఫిజికల్ గోల్డ్ తీసుకుంటానంటే కాయిన్స్ కానీ లేకపోతే బిస్కెట్ రూపంలో అయితే బెటరు. ఇది షార్ట్ టర్మ్‌లో ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను. లేదు అలా కాదు నేను మామూలుగా గోల్డ్ కొనుక్కుంటాననే వాళ్ళకేంటంటే కేడీఎం గాని ఇది 24 క్యారెట్స్ ఆర్నమెంట్స్ బెటర్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి అంటే ఒక ఆర్నమెంట్ రూపంలో తీసుకుంటే అదేమవుతుందంటే వాల్యూ అలా ఉంటుంది. సో, అప్రిషియేట్ అవుతుంది. చేసుకోవచ్చు. సో, దాదాపు మనకి ఒకవేళ తగ్గుతుందనుకుంటే గనక, ఇవన్నీ ప్రాసెస్ ఇప్పుడు మనం ఏవైతే ఆప్షన్స్ కొన్ని మాట్లాడుకున్నామో, ఏవైతే రీజన్స్ మాట్లాడుకున్నామో, సో, ఇవన్నీ జరగడానికి దాదాపు ఎన్ని రోజులు పట్టొచ్చనుకోవచ్చు సార్ మనకి? తగ్గే ఛాన్సెస్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక 1 వీక్ వరకు ట్రెండ్ పాజిటివే అండి. ఇరాన్ వార్ ఏంటనేది కన్క్లూజన్ గనక అయినప్పుడు, వార్ గనక కన్క్లూజన్ అయితే మనకి గోల్డ్, సిల్వర్ రేట్లు కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. అంటే ఎకానమీ అంతా కూడా మళ్ళీ రివైవ్ అవ్వాలి. సో, ఎవరు కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ అంతా కూడా గోల్డ్ మీద అసెట్ క్లాసెస్ మీద ఎక్కువ పెట్టరు కాబట్టి కొంత రివైవల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా చేసుకోవచ్చు బాగా. సో, ఇదొక రేంజ్‌లో ఉంటుంది. 140 నుంచి 150 మధ్యలో రేంజ్‌లోనే ఉంది లాస్ట్ 3 మంత్స్ నుంచి. సో, ఇంటర్నేషనల్‌గా కూడా 5000 నుంచి ఇప్పుడు 4400 లో వచ్చింది. సో, అక్కడి దాకా మళ్ళీ ఛాన్స్ ఉంది. సో, ఇన్వెస్టర్స్‌కి గూడా మంచి టైమ్ లాగానే ఉంది గదా సార్! ఇదే మంచి ఛాన్స్ లాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి వార్ ఎప్పుడైతే కొంచెం కామ్ అయిందో అప్పటినుండి మనకు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లనేవి చాలా పెరుగుతున్నాయి గాబట్టి, ఒక బిజినెస్ పరంగా ప్రాఫిట్ వైస్‌గా చూసుకుంటే ఇన్వెస్టర్స్‌కైతే మంచి ప్రాఫిట్ లాగానే కనిపిస్తుంది. ఇప్పుడు సిల్వర్ మీద గూడా. అవునండి. ఇన్వెస్టర్స్‌కైతే ఈ గోల్డ్, సిల్వర్ మీద చాలామంది ఇప్పుడు గ్రిప్పొచ్చింది అసలు గోల్డ్ ఎలా ఉంది ఏంటనేది. సో, దాన్ని బట్టి వాళ్ళు ట్రేడ్ చేయగలుగుతున్నారు. సో, కొంత ఆహ్, చే షార్ట్ టర్మ్‌గా చేసుకోవచ్చు. చాలామంది గోల్డ్, సిల్వర్‌లు బానే చేసుకుంటున్నారు. సో, ఇప్పుడేమైందంటే రేంజ్‌లో ఉంది కాబట్టి ఉంది. అయితే లాంగ్ టర్మ్‌లో తీసుకుంటే ఇంక మొమెంటమ్ వస్తుంది. సో, ఇప్పుడు ఈ వార్ గనక అయిపోతే గోల్డ్, సిల్వర్ బాగా మొమెంటమ్ మళ్ళీ లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాలీ వచ్చినట్టు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ టెంపరరీ కాబట్టి మళ్ళీ ఈ గోల్డ్, సిల్వర్ బాగా రేట్ వచ్చి పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 2 మళ్ళీ ర్యాలీ వస్తది. గోల్డ్, సిల్వర్ అవును. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నమస్తే. సో, చూసారు గదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానెల్.